వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. చూడండి, వట్టి చేపలు ఎర్రగడ్డలు వేసి కారం చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా, రోటీ లేకైనా, సంగటి లేకైనా ఈ వట్టి చేపలు ఎర్రగడ్డలు వేసి పులుసు కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా స్పైసీగా ఉంటుంది. ఈ వట్టి చేపలు ఎర్రగడ్డలు కారం తయారీ విధానం చూద్దాం. ఒట్టి మిరపకాయలను శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లో వేసి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఎర్రగడ్డలు కూడా తరిగి పెట్టాను. చూడండి, మీడియం సైజుగా. ఇప్పుడు కొన్ని ఎర్రగడ్డలు వేసి నీళ్ళు వేసుకొని తగినన్ని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే తక్కువ వేసుకోవాలి, చేపలో ఉంటుంది. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పెనం పెట్టి ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకొని మిక్సీ జారి కడుక్కొని నీళ్ళు కూడా ఇంకా కొన్ని నీళ్ళు యాడ్ చేయాలి. ఎప్పుడైనా ఒట్టిమిరకాయలు కడిగి వాడండి, ఏ కూరలో అయినా. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకోవాలి. చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది కారం. ఇప్పుడు ఉడకాలి. మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టాను. వట్టి చేపలు తీసుకున్నాను. చూడండి, పెనం పెట్టి వట్టి చేపలు వేసుకోవాలి. కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే అలా వేసేస్తున్నాను. ఇలా వేసుకుంటే సరిపోతుంది. కూరలో చేపలుగా వస్తాయి. ఇలా ఎంచుకోవాలి. చేప కొన్ని పొట్టు నల్లగా అయింది. చూడండి, ఇలా వేగిన తర్వాత నీళ్ళు వేసి చేపను తోముతాం కదా, అలా చేత్తో ఇలా ప్రెస్ చేస్తే పొట్టంతా ఊడిపోతుంది. ఇలా చేత్తో రెండు వైపులా చూడండి, ఇలా పొట్టంతా వెళ్ళిపోతుంది. ఇలా కడుక్కొని శుభ్రంగా 4 మాట నీళ్ళు వేసి 4 సార్లు ఇలా కడుక్కోండి. చూడండి, 4 సార్లు కడుక్కుంటే శుభ్రంగా రెడీ అయిపోతాయి. ఈ చేపలు ఇలా తయారవుతాయి. ఇప్పుడు ఉడికే కారంలో చేపలు వేసేయండి. చూడండి, ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇంకా నూనె వేసుకోవాలి. చూడండి, ఇలా కలిదిప్పుకొని చూడండి, ఇప్పుడు నెయ్యి ఇది చూడండి, ఇంట్లోనే చేశాను. గేదె నెయ్యి. చూడాలనుకుంటే ఛానల్ లింకులో వీడియో ఉంది. పూసగా ఉంది నెయ్యి. చూడండి, నెయ్యి వేసుకోవాలి. నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని కలిదిప్పుకోవాలి. ఉప్పు అయితే తక్కువగానే వేసుకోండి, చేపల్లో ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఉడికించుకోవాలి. 2 ఉడుకులు ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే వేడి మీద ఉంది కదా కారం కూడా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. మీరు కూడా కారం ఇలా ఒకసారి ట్రై చేయండి. వైట్ రైస్ లేకైనా, రోటీలకైనా, సంగట్లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే సంగట్లేకి చేస్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా తయారవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.